వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్స్తో పాటు స్లీవ్ డిజైన్స్ కూడా చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఫోటో చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవి మనము బ్యాక్ నెక్ డిజైన్స్ అలాగే స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ పెట్టుకున్నప్పుడు స్లీవ్స్ ఎలా పెట్టుకోవాలో ఒక్కొక్కసారి మనకి ఐడియా రాదండి. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇవి వచ్చేసి మనకి పట్టు అయినా ఫ్యాన్సీ డైలీ వేర్ కాటన్ సిల్క్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్ అయినా కూడా మనం ఈ డిజైన్స్ పెట్టుకోవచ్చు, బాగుంటాయండి. ఇక ఇందులో మనకి అన్నీ ఉన్నాయండి, యూ షేప్, స్క్వేర్, స్టార్, అలాగే ఈ మధ్యకాలంలో అయితే కట్ వర్క్ అలాగే వన్ సైడ్ నెక్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్నాయండి. అంటే మనము ఫుల్ నెక్ పెట్టుకోకుండా వన్ సైడ్కి డిజైన్ పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే మనకు ఒక సైడ్ పళ్ళు ఉంటుంది కాబట్టి అటు డిజైన్ పెట్టుకున్నా కనిపించదు కాబట్టి వన్ సైడ్ డిజైన్ పెట్టుకుంటున్నారు. మీకు నచ్చితే అవి కూడా ట్రై చేసి చూడండి. ఇందులో ప్యాచ్ వర్క్ డిజైన్స్ ఉన్నాయండి. మనకి శారీ 2 కలర్స్ ఉందనుకోండి, ఆపోజిట్ కలర్ తోటి మనం ప్యాచ్ వేసుకుంటే బాగుంటుంది. అవి కూడా మనకి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయండి. ఇందులో మనకి స్టార్ కానీ స్క్వేర్, ట్రయాంగిల్లో ఉన్నాయి, అలాగే డ్రాప్ మోడల్, ఐకట్ మోడల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాక్ అలా పెట్టుకున్నప్పుడు స్లీవ్స్ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చాలా ఫొటోస్ ఉన్నాయండి. మనం స్లీవ్స్ వచ్చేసి కూడా యాస్టీస్ ప్యాచ్ వేసుకోవచ్చు, లేదా సింపుల్గా షార్ట్ కానీ 3/4 కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం కట్ వర్క్ పెట్టుకున్నప్పుడు స్లీవ్స్ కట్ వర్క్ కానీ, బ్యాక్ నెక్కి ప్యాచ్ వేసుకున్నప్పుడు స్లీవ్స్కి కట్ వర్క్ అలాగే ప్యాచ్ వేసుకోవచ్చు. ఇందులో చూస్తున్నారు కదండి, ఈ మధ్యకాలంలో అయితే స్లీవ్స్కి మనము బార్డర్ వేసుకోవచ్చు, అలాగే నెట్ క్లాత్ పెట్టుకుంటున్నారండి. మీకు నచ్చితే అవి కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా ఒకటి ఏంటి A to Z అన్ని కలెక్షన్స్ మీరు చూడొచ్చు. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.